కానీ ఎవరైతే విద్యార్థులు కాకుండా వచ్చారో, ఎవరైతే అసాంఘిక చర్యలకు పాల్పడ్డారో దయచేసి వాళ్లను మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇక్కడ హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అంటారు. విద్యార్థులు కలం పట్టుకొని ఒక పుస్తకం పట్టుకొని అరే మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని కోరుకుంటే దాని మతపరమైన విద్వేషాలు రేపడుతుంది. అసలు మతం ఏడుచ్చిందని ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, దాని గురించి ప్రశ్నిస్తున్నాం మేము. దాంట్లో వాళ్ళే మతాన్ని తీసుకొచ్చి ఈ దేశం బాగుపడడానికి మేము ఒక అడుగు ముందుకేస్తున్నాం, అయితే మేము యాంటీ నేషనల్ ఇస్తే 600 సంవత్సరాలు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించిన హిందువులు కిమ్మనలేదు కదా, గమ్మును కూర్చున్నారు కదా. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినా ఎవరేం మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? క్రిస్టియన్లు పరిపాలిస్తే ఊరుకున్నారు, ముస్లింలు పరిపాలిస్తే ఊరుకున్నారు, మిగతా వాళ్ళు పరిపాలిస్తే ఊరుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు పరిపాలిస్తున్నారు? ఆ పరిపాలన కింద 800 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉండండి. మీకు మీరు పరిపాలించుకోవడం ఏంటి, మీకంటూ ఒక ఎజెండా ఏమిటి అని దాని సారాంశం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పట్టుమని 100 సంవత్సరాలు హిందూ దేశాన్ని హిందువులు పరిపాలించడానికి కూడా ఒప్పుకోని కొన్ని శక్తులు, వామపక్ష శక్తులు అనుకోండి, అసాంఘిక శక్తులు అనుకోండి, లేదా ఏమైనా అనుకోండి, ఏం టార్చర్